వైసీపీ హయాంలో రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ పారిపోయాయని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వ సహకారం మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఏపీ గూగుల్ సంస్థ డేటా టెక్ సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు. కల్తీ మద్యంతో సహా అవినీతి చేసిన వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదు అంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూడా రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే గూగుల్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కు రావడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉపాధి పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అదేవిధంగా అందరూ కూడా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. సరే, ఎట్లా చూస్తారు ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కు రావడాన్ని ఎట్లా చూస్తారు? నిజంగానే లోకేష్ గారికి యువత పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా, పెట్టుబడులు వస్తాయా, ఇంకా ఉపాధి దొరుకుతుందా, అసలు ఈ రాష్ట్రానికి చిన్న కంపెనీ అన్న వస్తుందా అనే పరిస్థితి గత 5 ఏళ్ళు ఉండేది. ఈరోజు చిన్నది కాదు పెద్దది కాదు, ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంటు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో పెడతామని వాళ్ళు అనౌన్స్ చేస్తేనే ఏ రాష్ట్రానికి వెళ్ళిపోతుందని అందరూ చూశారు. కానీ నారా లోకేష్ గారు చూపించిన చొరవ, ఆయన వెళ్ళిన విధానం, యువత కోసం ఈ రాష్ట్రానికి ఎట్టయినా గూగుల్ డేటా సెంటర్ తీసుకొని రావాలని ఆయన పరితపించారు. దానిలో భాగంగానే ఒక పక్క నరేంద్ర మోడీ గారి సహకారం, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి ప్రోత్సాహంతో నారా లోకేష్ గారి కృషితో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ 15 బిలియన్ల పెట్టుబడితో విశాఖపట్నంలో పెడుతున్నామని చెప్పి ఈరోజు ముందుకొచ్చిన పరిస్థితి నెలకొనిందంటే అది చిన్న విషయం కాదు. మేమందరం లోకేష్ గారికి కృతజ్ఞులై ఉంటాం. ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు దానివల్ల ఈరోజు గూగుల్ సెంటర్ ఇక్కడికి అనౌన్స్ అవుతానే మిగతా పరిశ్రమలు కూడా మేము వస్తామనే పరిస్థితి ఉంది. ఈరోజు ఇది రాష్ట్ర ప్రజలకే గర్వకారణం, ఇది తెలుగు జాతికి గర్వకారణం. ఈరోజు యువత అందరూ కూడా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకునే రోజు. దానిలో భాగంగానే ఈరోజు పాలాభిషేకం చేసి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరి సహకారంతో లోకేష్ గారు ఐటీ మంత్రిగా బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహంతో ఈ పరిశ్రమను ఇక్కడికి తీసుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాం. కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే వైసీపీ అనేకమైనటువంటి విమర్శలు చేస్తామా, పెద్దిరెడ్డి కూడా మానేతనా, మిథున్ రెడ్డి కూడా మానేతనా, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మానేతనా, వాళ్ళ కొడుకు కూడా మానేతనా, భారతీ గారు కూడా మానేతనా? ఎవరు మానేత? సూర్తదారులు, పాతదారులు అంతా కొంపలైనా ఉన్నారు. తాడేపల్లి కొంపలో, ఆ కొంపలో కూర్చొని ఆ కొంప డైరెక్షన్ ప్రకారం మామూలుగా ఒక సామెత ఉంది. ఎప్పుడు ఒక మామూలుగా నాకు మా తాత చెప్పేవాడు, తప్పు చేసినవాడు ఏం చేస్తాడంటే ఏటోడి మీద బురద చల్లుతాడు. మసిగుడ్డ తీసేసి మొహాన్ని వేసేస్తే తుడుచుకునే పనిలో మేము ఉన్నాం అనుకుంటున్నారు. కానీ కూటమి నాయకులు అలా తిప్పి కొడతాం, ఆధారాలతో కూడా తిప్పి కొడతాం. ఈరోజు జయచందారెడ్డి అనే వ్యక్తి మొన్నటి వరకు ఎక్కడున్నాడు? వైసీపీలో ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చింది వాస్తవమే. వచ్చారు, టికెట్ తీసుకున్నారు. టికెట్లో ఏం జరిగిందో మాకు తెలుసు. అతను తీసేస్తున్నాం. తీసేసే పరిస్థితిలో ఇవి కూడా దొరికినాయి. ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాం. ఈరోజు పార్టీని సస్పెండ్ చేసినాం. మరి మీరేం చేశారని అడుగుతున్నాం. పెద్దిరెడ్డిని సస్పెండ్ చేశారా? మిథున్ రెడ్డిని సస్పెండ్ చేశారా? జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేశారా? ఎవరిని సస్పెండ్ చేశారు? వాళ్ళందరికీ మీరే భోజనాలు పంపిస్తున్నారు కదా, వాళ్ళందరికీ మీరే స్వాగతాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆలింగనం చేసుకుంటున్నారు కదా. ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు? వీళ్ళు మాట్లాడుతుంటాయంటే మీరు ఒక మాట చెప్పు. బాబాయిని చంపేశారు, మా మీద నెట్టేశారు. నారాసుర రక్త చరిత్ర. పింక్ డైమండ్ పూసింది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది. నగలు పూసినాయి, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో. బాబాయి చచ్చిపోయినాడు, చంద్రబాబు నాయుడు గారు చంపేనారు. చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల వెళ్ళిపోయింది. తల్లి ఈరోజు కోర్టుకు వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల వెళ్ళిపోయింది. ఇంక అన్నీ మా వల్ల వెళ్ళిపోతాయి. ఇంక మీరెందుకయ్యా ఈ భూమి మీద? మీరు కూడా మీరు వచ్చేయండి, మీరు ఎందుకు ఆడ ఉండడం? జనార్దన్ భయపెట్టిన తర్వాత అసలు లోపల జైల్లో ఉన్నటువంటి వ్యక్తి బయటకు ఎట్లా రిలీజ్ చేశారు? ఇది కేవలం ఇదంతా కూడా కావాలని చేస్తా ఉన్నారని చెప్పి జోగి రమేష్ ఆరోపిస్తారు. జనార్దన్ భయపెడతాం, జోగి రమేష్ని భయపెడతాం, ఎవరినైనా భయపెడుతుంది ఈ ప్రభుత్వం. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టాం. ఏమి రేపులు చేసేసి వదిలేయాలా? ఈ విధంగా స్కామ్ చేస్తే వదిలేయాలా? మా ప్రభుత్వం అంటే భయం ఉంది కాబట్టి వచ్చి లొంగిపోయాడు. మరి మీ ప్రభుత్వం అంటే దొంగల ప్రభుత్వం కాబట్టి ఎవరు లొంగల? దానికి దీనికి తేడా అదే కదా. వాళ్ళు లొంగిపోయినట్టు ఇప్పుడు ఉన్నారు. తప్పు ఏదైనా జరుగుతుంది ఇన్సిడెంట్, పోలీసులకు ఎందుకు లొంగిపోతారు?
పోలీసులు అంటే భయం ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం అంటే భయం ఉంది కాబట్టి వచ్చి లొంగిపోయాడు. జనార్దన్ లొంగిపోతారు, జోగిలోకి మెస్ కూడా లొంగిపోతారు. వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. మేము ఒకటే చెప్తున్నాం, వీడు ఏదైతే కోడిగుడ్డి అమర్నాథ్ మాట్లాడినట్టు ఈ రాష్ట్రంలో విశాఖపట్నం పరిశ్రమ చూస్తే స్వాగతం పలకాల్సి పోయి దాన్ని విమర్శిస్తారు, దాన్ని లిక్కర్ అంటారు, పీపీపీ అంటారు, ఇంకేమి లేదు. మొన్నటి వరకు ఏమన్నా అమ్మఒడి ఎత్తారు, అమ్మఒడి మేము ఇచ్చాము, తల్లికి వందనం ఎప్పుడన్నా ఇస్తానే దాన్ని వదిలేసినారు. ఈరోజు ఉచిత మహిళల బస్సు ఎప్పుడు అన్నారు, అది అమలు అవుతానే దాని గురించి మాట్లాడడం లేదు. పింఛన్ ఎప్పుడు అన్నారు, పింఛన్ అమలు అవుతుంటే దాని గురించి మాట్లాడరు. ఇంక వాళ్ళకి అర్థమైపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది, పేదల పక్షపాతంగా ఉంది. ఈరోజు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, పెట్టుబడులు ఒక పక్క, పారిశ్రామికంగా అన్ని విధాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి ఇంకేమీ లేక మసిగూటను తీసుకొని వచ్చి మొహానేయాలని చూస్తారు. మేము మసిగూట తుడుచుకునే తత్వం కాదు, తిప్పికొట్టే తత్వం. ఫైనల్గా అన్ని కేసులు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి వైసీపీకి సంబంధించి. నెక్స్ట్ ఆడుదాం ఆంధ్ర కేసు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మంచిగా విచారణ చేపట్టింది. నెక్స్ట్ దాని పరిమాణం కూడా ఏదైనా ఉండబోతుంది. మేము కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. విజిలెన్స్ విచారణ అయింది, నివేదిక అందింది. ఈరోజు రాష్ట్ర ప్రజల్లో, మీడియా, ప్రజలు, ముఖ్యంగా మహిళలు వేచి చూస్తుంటే ఎప్పుడు ఆ కేసు ఏమవుతుందనేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తొందరగా అది నిగ్గు తేల్చాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మొత్తానికి ఏదైతే లోకేష్ తీసుకొచ్చినటువంటి చొరవ అన్ని కూడా పూర్తిగా కూడా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడిని పెట్టి సంస్థను తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించిన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇటు మద్యం కుంభకోణం అయినా లేదంటే ఇటు ఆడదాం ఆంధ్ర అయినా ఏదైనా సరే భయపెడతాం. కూటమి ప్రభుత్వం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా వదిలే సమస్య లేదంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్న పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ నుంచి.